హరి ఓం హరి ఓం. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకోసం పిలిపించానంటే, అది నేను కొందరు రైతుల భూముల్ని నా సొంతం చేసుకోవాలని అభిప్రాయపడుతున్నాను. కానీ ఎందుకు? ఇది చూడండి, దీంట్లో కొందరు రైతుల పేర్లున్నాయే. వీళ్ళంతా నా దగ్గర చాలా సంవత్సరాల క్రితం రుణం తీసుకొని ఉన్నారు. అస్సలు వదిలేయండి, ఇప్పటిదాకా వడ్డీ కూడా కట్టలేకపోయారు. ఎంతకాలం చాలా ఓపిక పట్టానండి నేను. ఇక నాలో సహనం నశించిపోయింది. వీటిలో చాలా మటుకు రుణాలు మీరు 10-20 సంవత్సరాల క్రితం ఇచ్చినవి. నిజంగానే చాలా ఓపిక పట్టారు మీరు. ఏం చేస్తాం, ఎంతైనా ఒక ఊరి వాళ్ళం కదా. విషయం పెద్ద చేయడం ఎందుకు అనుకుంటే, వీళ్ళేమో రోజు రోజుకు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. వీళ్ళందరి ముందు ఎలా చెప్పను? ఒకవేళ చెప్పకపోతే అప్పుడు నా కుటుంబానికి ఎంతో మంది జనాల ఉసురు తగులుతుంది. నాకు ధైర్యం ఇవ్వండి సాయి. రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, రామకృష్ణ హరి. చూడండి, అలా పేదవాళ్ల భూములు లాక్కోవడం పాపమండి. మీరా పాపం చెయ్యకండి. హరి ఓం. రుక్మిణి, ఈనాటి వరకు నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నాను? అచ్చం నువ్వు కూడా నాలాంటి దానివే. ఎంత విశాలమైన హృదయం నీది. కాని విను, ఎవరి భూములైతే నేను జప్తు చేసుకుంటున్నానో వాళ్ళు పేదవాళ్ళు కాదు. అనవసరమైన ఖర్చులు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కానీ మనకివ్వడానికి లేవు. అంటే చూస్తున్నావా, వీళ్ళు పేదవాళ్ళుగా నటిస్తున్నారంతే. అందరి దగ్గర డబ్బులున్నాయి, పంటలు బాగా పండాయి. నీకు విషయం చెప్పనా రుక్మిణి, వాళ్ళు ఎప్పుడైతే నాకు డబ్బులు ఇస్తారో అప్పుడు ఆ డబ్బులతో నేను షిరిడీని అభివృద్ధి చేస్తాను. సాయి, మేం బ్రిటిష్ సర్కార్ అధికారులను కులకర్ణి సర్కార్ ఇంటికి వెళ్ళడం చూశాము. ఇంకా నేను విన్నాను, వాళ్ళు భూముల వ్యవహారం గురించి ఇక్కడికి వచ్చారంట. సాయి, కొంపదీసి కులకర్ణి సర్కార్ మా పొలాలను ఏమైనా ఆయన ఖచ్చితంగా దొంగదెబ్బ తీస్తాడు. మాకు చాలా భయమేస్తుంది సాయి. కేశవ్, ఒక పని చేయి. ఒక కాగితం మీద రైతులను అడిగి వాళ్ల లెక్కలన్నీ రాయి. వీళ్ళు కులకర్ణి సర్కార్ దగ్గర ఎంత అప్పు తీసుకున్నారో, ఇంకా దాంట్లో ఎంత అప్పు తీర్చారో అని. కానీ దానివల్ల ఏం లాభం ఉండదు సాయి. ఏ దస్తావేజుల మీదైతే సంతకం చేసి సీల్ వేసి ఉంటుందో దానికే విలువ ఉంటుందో చట్టం దృష్టిలో. కేశవ్, అన్నిటికన్నా పెద్ద న్యాయస్థానం ఆ రామయ్యది. మనం ఆయనకే మొరపెట్టుకుందాం. హరి ఓం. మేం మీకు సహాయం చేస్తాం. దానికన్నా ముందు మేము మీ అకౌంట్స్ చూడాలి. మొత్తం లెక్కలు, అప్పు ఎంత ఇచ్చారు, ఎంత చెల్లించారో, ఎంత బకాయిలున్నాయో. తప్పకుండా తప్పకుండా ఇప్పుడే చూపిస్తాను. కానీ లెక్కలవి చూసిన తర్వాత మీరు సంతృప్తి చెందితే కనుక వేలం పాటకి ఎప్పటికీ ఆదేశాలు జారీ చేస్తారు? ఈ రోజంటే ఈ రోజే. హరి ఓం. అంతకంటే కావాల్సిందే ఉంది, ఇప్పుడే వస్తా.
హరి ఓం హరి ఓం. ఈ అంకెల్లో నేను చేసిన అవకతవకలు ఎవ్వరూ గుర్తించలేరు. హరి ఓం హరి ఓం. ఇదిగోండి తీసుకోండి. ఏమైందండి? అన్ని సరిగ్గానే ఉన్నాయిగా. ఏంటి ఎక్కడ సరిగ్గా ఉన్నాయి? వీళ్ళందరూ మీకు అసలు ఇంకా వడ్డీ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చున్నారు. వాళ్ళ నుంచి మీరు 10 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. ఏంటి? మీ సొంత ప్రజల్నే మీరు మోసం చేస్తున్నారు. సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు మీరు. చూపించండి. చూడండి. ఈ అంకెలన్నీ ఎలా మారిపోయాయి? వీటిని ఎవరిలా మార్చారు? ఏం మాట్లాడుతున్నారు కులకర్ణి గారు? ఈ సంతకం మీది కదా? ఈ వేలు ముద్రలు గ్రామస్తులవి కాదా? బ్రిటిష్ సర్కార్ వారు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని ట్యాక్స్ కలెక్టర్గా చేశారు. కానీ మీరు బ్రిటిష్ సర్కార్ గౌరవానికే మచ్చ తెచ్చారు. ఈ విషయం గ్రామస్తుల మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో ఇది మీరు ఆలోచించారా? ఇప్పుడు ఇక ఒకటే పరిష్కారం ఉంది. దస్తావేజులైతే ఇచ్చేశారు. కానీ ఈ రైతుల దగ్గర మీరు ఎంత డబ్బైతే అదనంగా తీసుకున్నారో ఈ రైతులందరికీ 1 నెల లోపల మీరు తిరిగి ఇవ్వాలి.
ఏమైంది మీకు? ఏంటి గాయం? కేవలం ఒకరి నమ్మకాన్ని నిలబెడుతున్నాను దిలావర్. హరి ఓం హరి ఓం. మీరిక్కడ? ఇది తీసుకోండి. హ, నగర పరిషత్తు సభ్యుని పదవి చాలా బాధ్యతాయుతమైనది. ఆ పదవి ఉద్దేశమే ప్రజలకి సేవ చేయటం, వారి సమస్యల్ని పరిష్కరించటం, అంతేకాని వాళ్ళని మోసం చేయటం కాదు. మీరు ఈ బాధ్యతాయుతమైన పదవిని మీ వ్యక్తిగత లాభాలకి అవసరంగా మలుచుకున్నారు. అందుకే మీ సభ్యత్వాన్ని రద్దు చేయటం జరిగింది. అలాగే మీ అక్రమాలపైన ఎంక్వైరీ వేయటం జరిగింది. మీరు చాలా అదృష్టవంతులు. మీరు చేసిన అవినీతి అక్రమాలకు మేము మిమ్మల్ని జైలుకి పంపించటం లేదు. ఈ రోజు నుంచి మీరు ఏ గ్రామానికి సర్పంచ్గా ఉండటం లేదు. ఇంకా ట్యాక్స్ కలెక్టర్గా ఉండే అధికారాన్ని కూడా మీ నుంచి వెనక్కి తీసుకుంటున్నాం. సర్కార్, ఈ ఏడు మన పొలాల్లో మన చేతికి కేవలం ఇంతే పంట వచ్చింది సర్కార్. మన పొలాల్లో పనిచేసే కూలీలందరూ వెళ్ళిపోయి ఆ గ్రామస్తులతో కలిసిపోయారు సర్కార్. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈసారి గ్రామస్తుల పొలాల్లో పంట చాలా పుష్కలంగా పండింది. ఆ బైరాగి కారణంగా నా ప్రపంచం నాశనమైపోతుంది. నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతోంది. ఆంగ్లేయ సర్కారు వారు నా ధనాన్ని, బంగారాన్ని జప్తు చేసుకున్నారు. వసూలు అధికారాన్ని కూడా నా నుంచి లాగేసుకున్నారు. నేను నష్టపోయాను కాబట్టి నాకు కలిగిన ఈ నష్టాన్ని ఊరంతా అనుభవించాల్సిందే. ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. హరి ఓం.
సమయం ఆసన్నమైంది. ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కాకపోతే ఇంకొన్ని పనులు మిగిలాయి. మీ కృప వల్ల అవి కూడా పూర్తయిపోతాయి. ఏమైంది సాయి? సర్కార్, మనం జీవితాంతం ఊళ్ళో జనాలందరినీ దోచుకున్నాం, కానీ ఈ విధంగా ఊరినే తగలబెట్టడం నాకు న్యాయం అనిపించట్లేదు సర్కార్. హరి ఓం, హరి ఓం. ఇంతకాలం నేను ఆ సాయిని భక్తులకి దూరం చెయ్యాలనుకున్నాను, కానీ ఈ రోజు నేను ఆ భక్తుల్నే శాశ్వతంగా సాయికి దూరం చేసేస్తున్నా. వైరాగి, ఇప్పుడు చూస్తా నువ్వు నీ భక్తుల్ని ఎలా రక్షిస్తావు. హరి ఓం. సాయి